చెప్పిన వారికి మంచి గిఫ్ట్ ఉండేది. ఇది పరిశుద్ధాత్ముడైన దేవాతి దేవుడు పౌలు ద్వారా రోమా సంఘానికి పత్రిక ద్వారా తెలియపరుచుతూ ఉన్నాడు. అది మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9, 10 వచనాలు చదవగా విందాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ హల్లెలూయా. పరిశుద్ధుడా మీద ఆశీనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ నామ సంకీర్తన చేయటానికి నీ మధ్యాహ్న నిలబడుతూ ఉండగా నీకు నీ పిల్లలకి మధ్యలో నేను రాయబారిగాను నీ పనివాడుగాను నీ మాటలు చెప్పటానికి నన్ను ఉపయోగించుకుని నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని ఆత్మ, దేవుని బిడ్డలుగా ఉన్నాము గనక, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాము గనక, క్రైస్తవులని చెప్పుకుంటున్నాము గనక, ఆరాధించే దైవము యేసు అని చెప్తూ ఉన్నాము. మేము దేవుని పిల్లలము. హల్లెలూయా. ఈ దేవుని పిల్లలకి, దేవుని బిడ్డలకి, దేవుడిని వెంబడించే వారికి ఏముండాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన కార్యక్రమాలే ఉండాలి. లోకంతో సంబంధం లేదు మనకి. మనం ఎప్పుడైతే నీటి బాప్తిస్మం పొందామో అప్పుడు లోకాన్ని నీటిలో పెట్టేశాం. కొత్త జన్మ ఇచ్చాడు మనకి దేవుని ఆత్మ. మనం చూస్తూ ఉంటాము కదా, యేసు ప్రభువారు ఎప్పుడైతే యోహాను గారి చేత బాప్తిస్మ పొంది ఆ నీటి ఒడ్డుకు రాగానే, ఆ నీటిలో నుండి బయటికి రాగానే పరిశుద్ధాత్ముడు ఒక స్వరం వినపడింది. ఏంటి ఆ స్వరం? ఆయనని చూసి ఆనందపడుతున్నాడు, ఈయన నా కుమారుడు అని. నీవు కూడా బాప్తిస్మ పొంది బయటికి రాగానే ఆ స్వరము నీకు ఆత్మ ఉంటే వినపడుతుంది. ఆత్మ ఉంటే దాన్ని గ్రహించగలవు. ఆత్మ కలిగిన వాడు నా మాటలు గ్రహించునుగాక. అందరినీ అడిగాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే అందరూ రకరకాలైన సమాధానం చెప్పారు. కానీ సరైన సమాధానం చెప్పింది ఎవరు అంటే ఒక్క పేతురు గారే. అలాగే పేతురులో ఆత్మ ఎప్పుడు వచ్చిందంటే మేడగది అనుభవంలోకి వచ్చినాక ఆత్మ వచ్చింది. ఆ 120 మంది మీద కూడుకుని పరిశుద్ధ అగ్నితో అభిషేకించబడినాక ఆత్మ వచ్చింది. అతి ఆత్మ లేకపోతే తండ్రికి మనకి ఎడబాటుగా ఉంటుంది. తండ్రితో నీతో తండ్రి ఉండాలంటే ఎలా ఉండాలి? తండ్రితో కనెక్ట్ అయి ఉండాలి, తండ్రితో మాట్లాడుతూ ఉండాలి, తండ్రిని ఎప్పుడు అనోహు వలె పెనవేసుకుంటూ ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నిజముగా నాకు మొరపెట్టి మీరు నేను కలిస్తేనే ఫలిస్తారు అంటాడు. ఎవరంట? దేవుని దగ్గరికి వస్తేనే దీవెన, దేవుని మాట వింటేనే దీవెన, దేవుడికి లోబడితేనే దీవెన అని సేవకులు చెప్తూ ఉన్నారు. మరి అన్ని సంగతి ఏంటి? వాళ్ళు కూడా దీవించబడుతున్నారుగా, వాళ్ళకి కూడా నీకే ఇయ్యున్నాయి. కానీ వారు జారుడు బండ మీద ఉన్నారు, నీవు క్రీస్తు బండ మీద ఉన్నావు. ఏ బండ మీద ఉన్నారు? జారిపోయే బండ మీద ఉన్నారు. కొన్ని పంపుల దగ్గర, కొన్ని బాత్రూములు కొంత జస్ట్ పట్టి కాలు పెట్టగానే ఏమైందమ్మా? జారి పడిపోతారు. అలాగే ఇది ఆత్మీయ క్రీస్తు బండ. ఈ బండ మీద ఎవరు కూడా పడరు. నీ తండ్రి పట్టుకుంటాడు. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా అని నీలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నీలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉంటే నా తండ్రి పట్టుకుంటాడు. అంతే, ఆ నమ్మకం ఉండాలి. ఎవరిని పట్టుకుంటాడు? ఆయన బిడ్డలను పట్టుకుంటాడు.
ఎవరు ఆయన బిడ్డలు? ఆత్మతో సత్యముతో ఆయన వెంబడించేవారు ఆయన బిడ్డలు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారు ఆయన బిడ్డలు. ఆయన సన్నిధిలో ఉండేవారు ఆయన బిడ్డలు. నిత్యము ఆలితో మీరు కలిసి మాట్లాడుకునేవారు బిడ్డలు. పరలోక సంగతులు తెలియకుండా ఉండటం ఇష్టం లేదని అబ్రహాముకు తెలియపరిచాడు. నా స్నేహితులైన అబ్రహాముకి తెలియకుండా ఉంచుదునా? ఆ స్నేహం నువ్వు చేస్తున్నావా? ఎవరు చేస్తారు? ఎవరు అంటే క్రీస్తు ఆత్మ కలిగిన వాడు ఆయనతో చేస్తారు. వీరు వారు కలిసి పంచుకుంటారు. మన తండ్రి అయిన ఆదాము కూడా ఆత్మ కలిగిన దినాలలో, కొత్త దినాలలో, నూతన దినాలలో తండ్రితో కనెక్ట్ అయ్యాడు గనక, తండ్రి చేతులతో చేయబడ్డాడు గనక, తండ్రి అతనే ఉన్నాడు గనక ముఖాముఖిగా మాట్లాడుకునేవాళ్ళంట. హల్లెలూయా. ఎలా ముఖాముఖిగా అంటే ఎదురు బళ్ళు కూర్చుని మాట్లాడు. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటామే అది. అలాగే నీ ఆత్మ వర్ధిల్లినట్టుగా నీ కుటుంబము వర్ధిల్లాలి. పత్రికలోకి రండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. పేజీ నెంబరు 149. దేంతో నిజమేనా? చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఆత్మతో సత్యముతో ఆరాధన అని పెదవులతో అంటున్నాం కానీ దేహం దూరంగానే ఉంటుంది. అద్దం కాడికి వెళ్తే వస్తామా? అద్దం పోరా నాయనా అని వీటికి వేసుకుని ఆటికి వేసుకున్న అర్థాన్ని వదలం. నేనేమంటున్నాడు? అందం అందం పూర్తి చేయండి. ఆయన ఏమంటున్నాడంటే ఏదైనా నా వద్ద నుండే నీకు రావాలి, నేనే దానికి మూల పురుషుడిని, భూమి ఆకాశమును కలగ చేసిన తండ్రిని నేను కనుక అవునంటే అవును, కాదంటే కాదు అని నీవు కూడా అలాగే ఉండాలి అని నా తండ్రి అయిన యేసు ప్రభు, నేను ప్రకటించే యేసు అంటున్నాడు. 60 సంవత్సరాలు వయసు పైబడినాక స్త్రీలు ఎలా ఉంటారమ్మా? ఏంటమ్మా స్త్రీలే లేనట్టు అందరు పురుషులు ఉన్నట్టుగా చూస్తున్నా. ఇంకా ఆడ మనిషి 60 సంవత్సరాల కాల వయసు పడినప్పుడు తను ఎలా ఉంటుంది? శరీరం మడతలబడి, పళ్ళు ఊడిపోయి, ఇంత జడుండి, బుగ్గలు ఎక్కడో ఉండి ఉంటారు. అలాంటి స్త్రీని యెహోవా దయ వలన, యెహోవా కృప వలన, యెహోవా సౌందర్యవంతిగా చేశాడు గనక శారాన్ని 65 సంవత్సరాల కాలంలో ఐగుప్తులో కాలు పెట్టగానే ఐగుప్తు వారసులు అన్నారంట, ఇలాంటి అందగత్తి మా దేశంలో లేదు అన్నారంట. హల్లెలూయా. ఇలాంటి అందగత్తి ఆమె ఏం రాసుకోవాలి? మీకులాగా కిలోలు కిలోలు రాసుకోవాలా, బాకులు బాకులు రాసుకోవాలా? దేవుడిచ్చిన అందం, దేవుడి కోసం ఎదురు చూసిన అందం. 99 సంవత్సరాల కాలం వయసు పైబడినా కూడా బిడ్డని కందంట. ఎంతటి అదృష్టం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ సౌందర్యము కానీ ఆ అలంకరణ కానీ ఎవరికి అంటే దేవుని పిల్లలకి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథములో అంటాడు, యెహోవా కోసం ఎదురు చూస్తువారు నూతన బలాన్ని పొంది పక్షిరాజు యవ్వన వలె రెక్కలు తాచి ఆకాశం వైపు ఎగురుతారని ఉంటుంది. ఇంటికి వెళ్ళా చూసుకోండి. యెషయా గ్రంథము 40-31 వచనములో ఎవరికి బలం? దేవుని కోసం ఎదురు చూసే వారికి బలం. ఎవరు చూస్తారు? మనం అన్నిటికీ ఎదురు చూస్తాం. 1-2 తారీఖులు రాగానే దేనికోసం ఎదురు చూస్తారు ఉద్యోగస్తులు? జీతం కోసం. రైతు ఒక పైరు వేసినప్పుడు దేనికోసం ఎదురు చూస్తాడు? ఆ పంట కోసం. 1వ తారీఖు రాగానే ఇప్పుడు దేనికోసం చూస్తున్నాం? పింఛను 4,000 వస్తాయి. పని చేయకుండా, చెమట పట్టకుండా గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. అది ఒక కొద్దిగా ఆలస్యం అయితే ఎంత కలవరము,
ఈ రోజు ఆదివారాన్ని మందిరానికి వెళ్ళలేదని కలవరం ఉండదు, పాట పాడలేదని కలవరం ఉండదు, వాక్యం చదవలేదని కలవరం ఉండదు, ప్రార్థన చేయలేదని కలవరం ఉండదు. కానీ ఇట్లా వచ్చి అట్లా అయిపోయే డబ్బుల కోసం ఎంత కలవరమో. కలవరపడినే కొండ వైపు నా కన్నులేదనా, నీవు నాకుండగా నా జేబులో డబ్బులెందుకు? ఆయనే నడిపిస్తాడు, ఆయనే పంపిస్తాడు. కాకుల చేత ఆహారం పంపించిన వాడు డబ్బులు పంపించడా? కాకి ఎంతో నీచమైనది, ఎంతో నీచముగా ఉన్న దాని చేత మాంసపు ముక్కని, రొట్టె ముక్కని తన బిడ్డకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళింది. నోవాహు కూడా పంపించాడు ఒక కాకిని. ఎక్కడికి, ఎందుకు పంపించాడు? మాంసం ముక్క ఇద్దరమని పంపించలా. ఆ కళేబరాల మీద వెళ్ళి ఒక మాంసం ముక్కను తీసుకురా, నువ్వు ఒక ముక్క నేను ఒక ముక్క తిన్నామని పంపిలా. ఎంతవరకు నీరు వచ్చి ఆగిందో చూసిరా అని పంపించాడు. వాడికి వెళ్ళగానే ఏమైపోయింది? ఆ కాకమ్మ ఏమైపోయిందమ్మా? మనం కూడా అంతే, పని చెప్పామనుకో ఆ పని చేయకుండా, లేకపోతే ఈ పని మీద చెప్పిన పని, అమ్మ నాన్న చెప్పిన పని, ఉన్న పని అన్ని కూడా పక్కన పడేస్తారు. అలాగే ఈ కాకి అమ్మ కూడా పక్కన పడేసి కళేబరాల మీదకి వెళ్ళి చక్కగా ఆరగిస్తుందంట. అలాంటిది కాదు కాకి. కాకుల సంగతి కూడా ఉంది. ప్రభు మరొకసారి కాకుల సంగతి మరొకసారి మనం నవరు వేసుకుందాం. 3 అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-18లోకి రండి. కొద్దిగా కిందకి. హల్లెలూయా. ఈ శరీరం, మీ శరీరాన్ని మీరు కొట్టుకుంటారా? మొన్న ఒకటి చూశాను బజార్లో, ఆడే కొట్టుకున్నాడు, పెద్ద కొరడా తీసుకుని ఎట కొట్టుకుంటున్నాడు. వాళ్ళేమో ఒక పిల్లడేమో పాపం అందాలు అడుగుతున్నాడు. ఏమైంది? అప్పుడు ఏసై గుర్తొచ్చాడు నాకు. ఇదే చెక్ చేసుకుంటున్నాడు. ఏసయ్య మీద అంతలావు కొరడా పట్టి, ఇంతలావు కలిగిన బలము కలిగిన మంచి ఆ కొరడా వేసుకుంటే ఆ ముళ్ళుతో ఆ శరీరం నిండా రక్తం ముక్కలుగాను, శరీరం ముక్కలుగాను వచ్చేసిందే. తన శరీరాన్ని ఎవడు పాడు చేసుకోకూడదు. పాడు చేసుకుంటా, శరీరాన్ని అందంగా చేసుకుంటారు. ఆ డ్రెస్సులు వేసుకుని, ఈ డ్రెస్సులు వేసుకుని, ఆ కేకులు రుద్దుకుని, ఈ కేకులు రుద్దుకుని, ఆ గిజ్జులు పెట్టుకుని, ఈ గిజ్జులు పెట్టుకుని, చీర మీద మ్యాచింగ్, అన్ని మీద మ్యాచింగ్లే. కానీ అసలు మ్యాచింగ్ లేదు. ఏ మ్యాచింగ్? ఆత్మతో సత్యంతో పోరాడే మ్యాచింగ్ లేదు. దేవునితో పలికే పోరాటం లేదు. నేను క్రీస్తుతో మాట్లాడాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడు ఆత్మతో నేను పొందుకోవాలి, నా ఆత్మని పురికొల్లి పోకోవాలి అనేది బలహీన పడిపోతుంది. లోక ఆడంబరాల కోసం పరుగులు తీస్తున్నారు, లోక అందాల కోసం పరుగులు తీస్తున్నారు. ఈ అందం ఎత్తం అని బైబిల్ చదివిస్తూ ఉన్నా, చెప్పుతూ ఉన్నా, వింటూ ఉన్నా, ఇది మాకు కాదు. ఏంటంట? ఇది మాకు కాదు అంటున్నారు. అలాగే నీవు నీ బెత్తిన కాలము ముగించక మునిపే తండ్రి అయిన దేవుని దగ్గర నీవు ఆత్మని పొందుకుంటే ఎలా ఉంటావంట? ఎలా ఉంటావు? ఆనంద యాత్రగా ఉంటావు. నీవు నీ కుటుంబము సియోనులోకి వెళ్ళటానికి ఆనందంగా ఉంటారు. సియోను పాటలు పాడటానికి ఉంటారు. సియోనులో నీవు పులులు మేకలు కలిసి కోట్లాది దూతలతో నీవు కలిసి యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు అని స్తుతించే భాగ్యం నీకుంటుంది. అది ఎంతటి ఆనందం! ఎవరు దొంగిలించలేని ఆనందం, ఎవరు తోచుకోలేని ఆనందం. అక్కడ అపవాదికి చోటు లేదు, పళ్ళు కొరుకోవటానికి చోటు లేదు. నీవు ఒక బలమైన సాధనముగా 24 పెద్దలతో 4 జీవుల మధ్యన తండ్రితో నీవు ఉంటే అది ఎంత పండగ! హల్లెలూయా! ఎంత ఆనందం!
అలాగే గలతీయులకు రాసిన పత్రికలోకి రండి. నేను త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు చదివి సహాయం చేయండి. దేంటండి మన హృదయం, నిన్నెవరో పాడుతున్నారు, హృదయమే. ఆ డిసెంబర్లోనే కాదు, ఎప్పుడు పాడుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా వాటిని పాడతాం. ఎక్కువగా ఆటి ద్వారా దేవుడిని మహిమపరచడానికి ఆయన జన్మదిన కాలము గనక ఆ పాడటం మంచిదే. కానీ అవి ఎప్పుడూ పాడుతూనే ఉండాలి. మనకి 90 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా మన తండ్రి అయిన యేసు ప్రభు వారికి నీవు బాలుడివే. ఏంటంట? చిన్నపిల్లలమే. మన పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏమంటాం, ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా నువ్వు, ఆ పని చేయి ఈ పని చేయని తల్లులు గదుగుతారు, తండ్రులు గదుగుతారు. కరెక్టే. అలాగే నీ తండ్రి అయిన యేసు నేను గదవట్లా, అమ్మా ఆదివారం ఆరాధన రాలేదని గదవట్లా, ప్రేమతో పిలుస్తున్నాడు. దేంతో దేంతో పిలుస్తున్నాడమ్మా? ప్రేమ. అమ్మా ఆదివారం అన్నారా అమ్మా మందిరానికి, ఇద్దరు పిలుస్తారు ప్రేమతో. ఎవరు ఇద్దరు? ఎవరు ఇద్దరు? మాకేం తెలియదు, మా ఇంటి అమ్మ లేరన్నట్టు చదువుతున్నారు. మొదట సేవకుడు పిలుస్తాడు, రెండోది యేసయ్య పిలుస్తాడు. ఎప్పుడు నా బిడ్డలు నా సన్నిధికి వస్తారు, ఆయన తెచ్చిన దీవెన నీకు ఇవ్వాలని, ఆయన తెచ్చిన ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయన దగ్గర నుండి మీకు ఇవ్వాలని వస్తాడు. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండగా మేలుకలుగా చేయుట కొరకు ఎక్కడున్నాడు ఆయన? నీ పక్కనే ఉండేది. నువ్వేమీ లేదనుకోవచ్చు. అందుకే భక్తులైన దావీదు అంటాడు, 10,000 మంది నా మీదకి మోకరిల్లినా నేను భయపడను. ఎందుకని? ఆయనతో ఎవరున్నారు? ఆయన ఆత్మ కలిగిన వాడు గనక, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు గనక, దేవునితో ఆయనకి ఉన్న అనుబంధాన్ని బట్టి ఎంతో దృఢంగా ఉన్నాడు, ఎంతో విశ్వాసంగా ఉన్నాడు, ఎంతో బలంగా ఉన్నాడు. మందసం వస్తూ ఉంటే ఈ బోధి ఇంటికాడ నుండి మందసాన్ని తెచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? మీకు ఇలాగ మందిరానికి వచ్చి పాటలు పాడు, నిద్రపోలా, గోడ కానుకోలా, తప్పట్లు కొట్టకుండా మౌనంగా లేడు. ఏం చేశాడు? బట్టలు గూడినంతగా డాన్స్ చేశాడంట. హల్లెలూయా. ఏంటి ఎట్లా వేసాడు? బట్టలు ఊడిపోయినాయి. అయినా ఆయన ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ తనలో ఉంది కనుక, దేవుని ఆత్మతో ఉన్నాడు కనుక, నా శరీరం మీద బట్టలున్నాయా, ఊడినయా, ఏమీ లేదు. ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధిస్తున్నాడు కనుక అలా ఆయన ప్రయాణం కొనసాగింది. మన ప్రయాణం ఇది. మన ప్రయాణం ఆత్మ పొందిన వాడు లోకంతో లెక్క పెట్టడు. ఆత్మ కలిగిన వాడు ఈ దేహాన్ని పాడు చేసుకోడు. ఆత్మ కలిగిన వాడు విశ్వాసాన్ని బలహీనపరచుకోడు. ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే తండ్రితోనే, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ చూపు చాలయ్యా, ఆదివారం తెచ్చే మూట చాలయ్యా అని ఆత్మతో సత్యంతో ఆయనతో ఉంటాడు. ఈ గవిని దాటగానే మీరు ఎలా ఉంటారో చెప్పంటారా? వద్దంటారా? మందిరములో ఉన్నంతసేపు హలో బ్రదర్, హలో సిస్టర్ అని ఎంతో ప్రేమ. సియోనులో ఉన్న ప్రేమ అంతా ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ గవిని దాటగానే నీటిలో ఉన్న బాతు తెలుసమ్మా మీకు? తెలుసా బాతులు నీళ్ళలో ఉంటాయి, తెల్లగా
తెలుసా? ఆ బాతులు నీటిలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాయి, మీకులాగా మందిరంలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాయి, పాటలు పాడతాయి, ప్రార్థన చేస్తాయి, లేఖనాలు చదువుతాయి, అన్ని చేస్తాయి. కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయి తెలుసా? ఒడ్డుకి రాగానే బాతు తని. ఎందుకు? దాని మీద ఉన్న నీటి చుక్కలన్నీ ఆ గట్టు మీదే పడిపోతాయి. మీరు కూడా గవిని దాటగానే అంటారు, ఆ పరిశుద్ధాత్ముడు అక్కడే ఆగిపోతాడు. ఆత్మ లేకుండా ఒట్టిగా వచ్చారు, ఒట్టిగా వెళ్ళారు. ఎవరికి ఉపయోగం? పాట పాడమంటే ఆత్మతో సత్యంతో నేను కొత్త పాట పాడాలి, కొత్త కీర్తన పాడాలి, అందరికన్నా బలంగా పాడాలి, దేవుడితో మాట్లాడి సింహాసనం కదలాలి. అది కాదు. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర అని పాడాలి. ఒక పాట పాడే తల్లికి మెలికలు తిరిగిపోతారు, ఒక పాట పాడే తల్లికి ఎత్తారు. అయ్యా, వయస్సు ఉంది మీకు, స్వరం ఇచ్చాడు, పాటలు ఇచ్చాడు, చక్కగా దేవుడిని మహిమపరచండి, దేవుడిని గణపరచండి, దేవుని ఆత్మని పొందుకండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీతో ఉంటే దుష్టుడు మీ దగ్గరికి రాడు. హల్లెలూయా. అందుకే కీర్తనలు అంటాడు కదా, రక్షణ పొందిన కుటుంబంలో ఏముండాలంట? కాదు, వాళ్ళ పాటలు కాదు, అమెరికా వాళ్ళ పాటలు కాదు, అమెరికా బొమ్మలు కాదు, క్రీస్తు బొమ్మలు ఉండాలి. మోషే ఎర్ర సముద్రాన్ని ఎలా పాయం చేశాడు, ఆకాశం నుండి ఎలా మన్ను కురిసింది, ఐగుప్తు నుండి ఎర్రాలు నడిపించారని మీ బిడ్డలకి మీరు నేర్పుకుంటే యవ్వన కాలం వచ్చినప్పుడు వారు తొలగిపోరు. బైబిల్ ఇచ్చి ఆ బైబిల్ ఏమో పూజ చేసుకుంటూ ఆడబెట్టి ఆటికే కనెక్ట్ అయిపోతే నీలో ఆత్మ ఉంటుంది. మోషే చరిత్ర, దావీదు చరిత్ర, ఎన్నో చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. అన్నిటిని మించిన గ్రంథము నీ బిడ్డలకి నీవిచ్చి రోజు కొన్ని వచ్చిన పట్టిస్తే ఆ వచనాలలో ఏదో ఒక వాక్యము నీ కుమార్తెని, నీ కుమారుడిని, నీ భర్తని, నీ భార్యని మార్చివేసింది. రూపాంతరం చెందుతారు. ఇంతకాలం గొంగల పురుగుగా ఉన్నామేమో, ఎప్పుడైతే జీవగ్రంథం చదవటం నేర్చుకుంటారో, జీవగ్రంథాలతో దేవునితో కనెక్ట్ అయి ఉంటారో, అప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా? సీతాకోక చిలుకల వలె ఉండి అందరిని ఆకర్షించి అందరిని దేవుని దగ్గరికి నడిపించేవారిగా అందరితో ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమ స్వరూపుడుగా ఉండాలి అంటే, క్రీస్తు ప్రేమ నీలో కనపడాలి అంటే, క్రీస్తు ఆత్మ నీతో ఉండాలి అంటే ఏముండాలి, ఎలా ఉండాలి? ఆయనతో కలిసి ఉండాలి. చివరిగా చూద్దాం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:4 వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఏం చదువుతున్నా చదువు, అదే ఏమన్నా కావాలి? పరిశుద్ధాత్మ. ఆత్మలో దెయ్యాత్మలుండి, దురాత్మలుండి, చీకటాత్మలుండి, వెలుగాత్మలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ నీ మీద అలంకరించుకున్నప్పుడు, నిన్ను ఆవరించినప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్మ మేడగదో దిగి వచ్చి, అప్పుడు పేతురు ఎలా మారాడు? మాదిరిగా ఉన్నాడా? క్రీస్తు కోసమే బతికాడు, క్రీస్తు చేసినట్టుగా అనేక అద్భుతాలు చేశాడు. అలా నీవు మారాలి అంటే ఏముండాలి? నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి.